హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు ఒక చిన్న స్టోరీతో వచ్చాను. చిన్న పిల్లలకు సంబంధించి ఒక నీతి కథగా ఈ కథను ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ కథ యొక్క పేరును అత్యాశగా మనం చెప్పుకుందాం. ఈ కథలో ఒక ఊరిలో ఒక పాస్టర్ ఉండేవాడు. ఆయన పేదవాడిగా ఉండేవాడు. అతనికి ఏమీ తినటానికి సమయానికి తినటానికి కూడా ఉండేది కాదు. కానీ అతనిలో ప్రేమాగుణం చాలా ఉండేది. దేవుడు అంటే ఆయనకు భక్తి ఉండేది. ఈ ఇరుగు పొరుగు వారిని తనకు ఏమి లేని స్థితిలో కూడా ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించడం, అందరి గురించి ప్రార్థనలు చేయటం చేసేవాడు. దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో ప్రకటించడానికి ఆయన తనకున్న శక్తిని అంతా వినియోగించుకునేవాడు. అటువంటి స్థితిలో ఉన్న పాస్టర్ని దేవుడు అతని సేవను బట్టి అతన్ని గమనించడం జరిగింది. అతన్ని ఆశీర్వదించాడు దేవుడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే మనము నమ్మలేనిదిగా, మనం ఊహించలేనిదిగా ఉంటుంది. అనుకోకుండా పాస్టర్ గారికి ఒక స్థలం వచ్చింది. ఆ స్థలంలో ఆయన చిన్న మందిరం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మందిరంలో తను వాక్య పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. దినదినానికి ఆయన సంఘానికి అభివృద్ధి చెందుతూ వచ్చింది. సంఘ సరిహద్దులు విశాలం చేయబడ్డాయి. తన సంఘంలో సంఘస్థులు చేరారు. వారందరూ కూడా ఆయన్ని ప్రేమించటం, ఆయనకు వారి దశమ భాగాలు ఇవ్వటం, వారికి ఉన్నటువంటి దానిలో నుంచి ఆయనకు కొంత భాగం ఇవ్వటం అంటూ ఆయనకు జరుగుతూ వచ్చింది. ఈ విధంగా జరిగినప్పుడు సాధారణంగా మనకి ఏం జరుగుద్ది? మనకు రాను రాబడి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పాస్టర్ గారికి కూడా రాబడి పెరుగుతూ వచ్చింది. అయితే ఆయన ఎప్పుడైతే తన జీవితంలో రాబడిని, తన జీవితంలో సంపాదనని, డబ్బుని చూశాడో ఆయనకు ఈ లోకం పట్ల ఆశ కలిగింది. అయితే ఆయన ఆ ఆశతో ఒక స్థలం కొనుక్కున్నాడు. ఆయనకు ఒక డ్రీమ్ హౌస్ ఉండేదట. ఆ డ్రీమ్ హౌస్ని ఎంతో చక్కగా ఒక సపరేట్గా డిజైన్ చేసుకొని కట్టుకోవాలనే ఒక కోరికతో స్థలం కొనుక్కోవటము, ఒక చక్కని బిల్డింగ్ కట్టుకోవటము, ఆయనకంటూ తనకంటూ ఒక సపరేట్గా ఒక బెడ్రూమ్ కట్టుకోవటం జరిగిందట. అంత ఆశతో ఆ బెడ్రూమ్లో పడుకోవటానికి పాస్టర్ గారు వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్లో ఏమైందంటే, ఆ చక్కని సీలింగ్ని చూస్తూ ఆ రోజు పడుకున్న పాస్టర్ గారికి మధ్యరాత్రి 12 గంటలప్పుడు ఒక స్వరం వినపడిందంట. నేను పడనా, నేను పడనా, నేను పడనా అని ముమ్మారు ఆ శబ్దం ఆయనకు వినపడిందట. ఆ వినపడగానే పాస్టర్ గారు ఉలికిపడి లేచారు. ఏం పడుతుంది? ఒకవేళ సీలింగ్ పడిపోతుందేమో. అమ్మో, నేను కొత్త బిల్డింగ్ కట్టుకున్నాను, నా బిల్డింగ్లో నేను కొంతకాలమన్నా ఉండాలి కదా, మరి ఏం పడుతుంది? ఏముంది సీలింగ్లో? నేను కట్టుకున్న బిల్డింగే కదా, ఏం పడుతుంది అని ఆలోచన కలుగుతూ వచ్చింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఎన్ని రోజులు ఆయన ఆ బెడ్రూమ్లో పడుకున్నప్పటికీ ఆయనకు అదే స్వరం వినపడుతూ వచ్చింది. అలాంటప్పుడు పాస్టర్ గారి మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఎవరి మీదైనా